A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన ముందుగా హెడ్లైన్స్ పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడు అని ప్రశంసించిన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఏపీ సీఎం భేటీ క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి 341 కోట్ల కేటాయింపులపై చర్చ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కేంద్రం పరిష్కరించాలన్న సిపిఐ నారాయణ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న హోంమంత్రి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన వంగలపూడి అనిత డీటెయిల్స్ చూద్దాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు. 17 భాషలు నేర్చుకున్న పివి ప్రధాని, కేంద్ర మంత్రి, సీఎంగా సేవలందించారని గుర్తు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ఆయన మాట్లాడారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చైనా సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్లిపోతుందని హెచ్చరిస్తూ సెల్ ఫోన్ తీసుకోవాలని సూచించినప్పుడు అందరూ తనను ఎగతాళి చేసి జోకులు వేశారని ఒక సందర్భంలో చంద్రబాబు వెల్లడించారు. Prime Minister at that time, I requested him, China is moving very fast, why can't you move? Then he asked us to constitute a committee, 2 members, myself and Honorable Finance Minister, both of us gave a report. That is how deregulation has come. Today every ordinary man, wherever he is having a cell phone. Now jokingly I am telling today, with all meetings also, people heckled me at that time. Cell phone can give food. They vulgarly, sometimes political attack also. Even Shekhar Gupta is there from the beginning, he was witnessing me. But today, wife can live without husband, husband can live without wife, but both of them are unable to. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో 2వ రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఏపీలో స్టేడియంల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి 341 కోట్లు కేటాయింపుల అంశంపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. సంబాల్ జిల్లాలో సోషల్ మీడియాలో అసభ్యకరంగా అశ్లీల పోస్టు చేసిన 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబాల్ ఎస్పీ కిషన్ బిష్రోయ్ మాట్లాడుతూ నిందితులను గతంలో హెచ్చరించిన అభ్యంతరకర కంటెంట్ పోస్టులు అప్లోడ్ చేశారని చెప్పారు. విచారణలో నిందితులు తమ వీడియోల ద్వారా నేరం ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. जनपद संबल के थाना असमोली क्षेत्र में पिछले कई दिनों से कुछ लड़कियों के द्वारा गाली गलौज करके वीडियो वायरल किए जा रहे थे, अश्लीलता फैलाई जा रही थी. इस बात की सूचना जब थाना असमोली पे दी गई, पुलिस को द्वारा तुरंत उस इंस्टाग्राम आईडी को से ट्रेस किया गया कि कौन लोग हैं जिनके द्वारा ये कृत्य किया जा रहा है. इसमें महक को परी 143 नाम की आईडी है. जब पुलिस के द्वारा पता किया गया तो इसमें ये मेहरुल निसा उर्फ परी, महक, हिना और जर्रार आलम नाम के इन 4 लोगों के द्वारा ये अकाउंट है ये चलाया जा रहा था. प्रति माह इनको 25 से 30 हजार रुपए की इनकम होती थी
इस इनकम के लालच में ही आकर इनके द्वारा इस तरीके की गाली गलौज करके वीडियो अपलोड किए जा रहे थे। ये अपने आप को सस्ती लोकप्रियता पाने के चक्कर में इनके द्वारा ये कृत्य किया गया है। इन लोगों के खिलाफ 296B BNS और 67 IT एक्ट का अभियोग पंजीकृत करके आज इनको गिरफ्तार करके जेल भेजा जा रहा है। सभी उन लोगों से जो लोग सस्ती लोकप्रियता पाने या इंस्टाग्राम अश्लीलता फैलाते हैं, उन सबसे अनुरोध है कि इस तरीके के कृत्य ना करें। हर व्यक्ति का फंडामेंटल राइट है कि वो व्यक्ति अपनी एक्सप्रेशन, अपनी बातें कह सके दुनिया के अंदर, लेकिन उस पे भी वो एब्सोल्यूट इन नेचर नहीं है, उस पे भी कुछ रोक है। ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారాపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వం బిర్లా ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే, ఇంకా 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియర్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ NCLTలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే R&D కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను, మా అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి R&D కన్స్ట్రక్షన్ బాపినేడు గారు అనే మంచి కాంట్రాక్టర్ కు ఇప్పించి, దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు GHMC కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉంటుకుంటూ CE ENC గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు, అలాగే ఇతర అధికారులతోని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం GHMC వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ లెంత్, వీళ్ళది 6.8. మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కు, మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా క్యావర్ అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి. కరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. ఈ నేపథ్యంలో తమకు నాసికరమైన భోజనం పెడుతున్నారని విద్యార్థినీలు వాపోయారు. తమతో గొడ్డు చాకరీ చేయిస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నవించారు.
నరి రోడ్డుపై బల ప్రదర్శనకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మైనంపల్లి హనుమంతరావు మల్కగిరిజిలో బ్యానెట్పై కూర్చొని స్థానిక ప్రత్యర్థిపై రౌడీ షీట్ తెరవాలని సిఐని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. టాలీవుడ్ హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి రాజగోపాల్ రాజు తుదిశ్వాస విడిచారు. దీంతో రవితేజ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రవితేజ సన్నిహితులు, ఇతర నటులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకుని రాజగోపాల్ రాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను కేంద్రం పరీక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. అలాగే నీటి పంపిణీ గురించి చర్చలు జరపకుండా ప్రాజెక్టులపై చర్చ జరిగితే నష్టం జరుగుతుంది అని, మిగులు జలాలను ఎంత వాడుకోవాలన్న దానిపై ముందుగా ఇద్దరు సీఎంలు చర్చించాలన్నారు. నీటి వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కట్టుకుంటాం, అనుమతులు తెచ్చుకుంటామంటే సమస్య పరిష్కారం కాదన్నారు. అయితే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉంది, నదీ జలాల సమస్య. అది కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సహజంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి పట్టుదల వస్తుంది. అలాంటప్పుడు కేంద్రం చొరవ చూపించి ఏదో న్యాయబద్ధమో దాని ప్రకారం పరిష్కారం చేయడం మంచిది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాంటి లైన్ తీసుకున్నందుకు
ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించేందుకు, ఎందుకంటే గతంలో కొంతమంది అంగీకరించేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రులు ఇద్దరు అంగీకరించారు, వచ్చి మాట్లాడుకోవడం మంచిది. అయితే మా సలహా ఏంటంటే ముందర నీటి పంపిణీ పరిష్కారం కాకుండా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నష్టం వస్తుంది. ఇది మిగులు జలాలు నిజమే సముద్రంలో పోవడం అన్యాయమే. మరి మిగులు జలాలు ఎంత పోతా ఉన్నాయో లెక్కేసుకొని దానిలో ఎంత భాగం వాళ్ళు వాడుకోవాలో, ఎంత భాగం ఈ రాష్ట్రం వాడుకోవాలో అది పరిష్కారం చేయడం మంచిది. అది నీటి వాటా పరిష్కారం కాకుండా మన ప్రాజెక్టు మేము కట్టుకుంటాం, మళ్ళీ అనుమతి తెచ్చుకుంటామంటే మళ్ళీ ఇదే వివాదం మొదలవుతుంది. మొదట జల వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఎవరెన్ని మిగిలిన జలాలు వాడుకోవాలో ఒక అవగాహన రావాలి. ఆ తర్వాత ప్రాజెక్టు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులపై అధికారులు దురుసుగా ప్రవర్తించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం తెల్లవారుజామున నుండి క్యూ లైన్లో నిలబడ్డ రైతులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఊరు? నిన్న వచ్చిండు, నిన్న కాగితాలు కొన్ని పడేసిండు, మళ్ళీ మళ్ళీ తీసుకుపోయి ఆడ పెడితే బెంచ్ మీద కానిస్టేబుల్ నుంచి మళ్ళీ నాకు ఇచ్చాడు. రేపు రండి అని అంటాను. అందుకే మాకు మంచి కాగితాలు పడుతున్నాం, మళ్ళీ ఎక్కువ చేసాడు ఇస్తలేము అని అంటే ఇప్పుడు ఏం రేపు ఇస్తాము, రేపు రండి అంటారు. పట్టా కాగితాలు పట్టా పట్టుకొని రమ్మంటాడు, ఆధార్ కార్డు పట్టుకొని. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గురుకుల పాఠశాలలో 2 రోజులుగా నీళ్లు రావడం లేదని, ప్రహరీ గోడ కూడా సరిగ్గా లేక తమకు రక్షణ లేదని విద్యార్థినీలు వాపోతున్నారు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై ధర్నా చేశారు. పాఠశాలలో తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే అది తీరిద్దామని నమ్మకంతో మేము పోయినాం సార్. లాస్ట్ ఇయర్ అయితే తీరిద్దానికి చెప్తే సార్ ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అందరూ చేశారు, మాట్లాడారు. బట్ అది సాల్వ్ కాలేదు సార్, సాల్వ్ కాలేదు. ఈ లాస్ట్ ఇయర్ మొత్తం ఇక అడ్జస్ట్ అవుకున్నాం సార్, అడ్జస్ట్ అయినాం. లాస్ట్ అది ఎటువంటి ఇట్లా ఏం చేయలేదు సార్. వాటర్ జనాలు వచ్చింది కదా సార్, లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లం లేదు. ఆ లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి మేము మీటింగ్ పెట్టినాం సార్, సాల్వ్ కావాలి. ఇక ఇంకా వాటర్ లేదు సార్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అస్సాం చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీరిరువురికి గౌహతి ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. పార్టీ కార్యాచరణపై చర్చించనున్నారు.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మరో 2000 మంది ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆగస్టులో మరో 2000 పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా టిడ్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి మించాల సాంబశివారావు పేరును కౌన్సిల్ సమావేశంలో పలువురు సభ్యులు ప్రతిపాదించి ఆమోదించారు. అయితే ఈ పదవికి ఆశపడి చివరకు నిరాశ చెందిన కౌన్సిలర్ సుబ్బయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆమంచి హయంలో కూడా నాకు చైర్మన్ పదవి దక్కలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కరణం బలరాం హయంలో కూడా నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే నిర్లక్ష్యం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దయచేసి నేనే చెప్పుకుంటాను, కౌన్సిలర్ గా వద్దు, రాజకీయం వద్దు, నేనే దొరికాను నాశనం చేయటానికి వీళ్ళందరికీ. ఎంతవరకు న్యాయం ఆలోచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైస్ చైర్మన్ రేపు మళ్ళీ కౌన్సిల్ సమావేశం అవుతుంది. ఆఫీసర్ టీచర్ 16 శాసనాలు 15 అందుకే 15 తారీఖు మళ్ళీ కౌన్సిల్ సమావేశమై వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. అది రేపటి కేవల చైర్మన్ చేసుకుంటున్నాము. రెండవ వైస్ చైర్మన్ కూడా ఉంది. దాని గురించి కూడా అధికారులు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సుపరిపాలన ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం పాయకరావుపేట వ్యూవర్స్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం కట్టడానికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు.
కారు కింద అతనికి ఏంటంటే నిన్న మొన్న చూశాను, ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికే తొక్కించాడు. మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందెలా ఉంది, పెద్దదెలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్నపిల్లలు కూడా రాయి పెట్టి కొడితే చిన్నపిల్లల్ని కూడా బెదిరించి, అంటే 1 సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ వీళ్ళకి వాళ్ళ క్యాప్టివ్ ఉంటుందండి, కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తారు గవర్నమెంట్ నుంచి, దాంట్లో కూడా సబ్సిడీస్ ఉంటాయి. ఇంకా నేనేంటంటే ప్రమోట్ చేసే విషయం, వీళ్ళందరూ కూడా ఈ రోజు చాలా చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆర్డర్స్ వచ్చినంతగా కూడా వీళ్ళకి ఆ క్యాప్టివ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర కొంచెం ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద, ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా వీళ్ళకి ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద నేను కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, వీళ్ళతో మినిస్టర్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ పరిస్థితులన్నీ చూపించి ఇక్కడ చేనేతని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా పైకరపేట జామదాని కూడా ఈరోజు మరింత ముందుకెళ్లాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానిలో భాగంగానే నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం కట్టడానికి, విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే నిన్న మొన్న చూశాను, ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికే తొక్కించాడు. మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందెలా ఉంది, పెద్దదెలా ఉంది, అక్కడ నిర్మల్ జిల్లాలో వర్షాలు వరదలు సంభవించిన సందర్భంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం చించోలి సమీపంలో మైనార్టీ పాఠశాలలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక విన్యాసాలు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రదర్శనలను కలెక్టర్ పరిశీలించి బృందం సభ్యుల పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదల వలన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విపత్తు సమయంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అందరూ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఫ్లడ్ మాన్యువల్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ ఫ్లడ్ మాన్యువల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏవేవి వల్నరబుల్ లొకేషన్స్ ఉన్నాయి, అదే లొకేషన్స్ లో ఫ్లడ్ వచ్చిన రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ప్రాపర్ గా సమరైజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు మన టెంబరిస్ చించోలిలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మన డిఆర్ఎఫ్ టీమ్ విత్ 30 ఆఫీసర్స్ ఇక్కడ ఆల్రెడీ స్టేషన్ ఉన్నారు. లాస్ట్ 15 days నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, బోట్స్ తో పాటు వాళ్ళ లైఫ్ జాకెట్స్, వాళ్ళ డ్రిల్లింగ్ మెషిన్స్, అలాంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇప్పుడు సందర్శించడం జరిగింది. వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్స్ ప్లస్ వాళ్ళ దగ్గర డ్రాగన్ లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే బేసిక్ గా ఆల్ ఎక్విప్మెంట్స్ రెడీ ఫర్ రెస్క్యూ ఉన్నాయి. సో మన జిల్లా వారీగా ఒకవేళ ఏదో ప్రమాదం జరిగినా అంటే మనం రెడీ ఉంటాం. వీఆర్ 100% షూర్ దట్ దెర్ విల్ బి నో లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నిర్మల్ ప్రజలతో కోరేది ఒకే మాట, ప్లీజ్ బీ అలర్ట్. మన ఒక జిల్లాలో ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా మనం ఎప్పుడు మాన్సూన్ ప్రిడిక్షన్ కూడా ఇస్తూనే ఉన్నాము. ప్లీజ్ బీ ఇన్ టచ్. అండ్ ఎప్పుడైనా ఏదో ఇష్యూ ఉంటేనే మనం ఇప్పుడు అడ్వాన్స్గా కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏదో ఇష్యూ ఉన్నా మన జిల్లాలో ఒక స్పెసిఫిక్గా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వీఆర్ టేకింగ్ ఆల్ ది మెజర్స్ అండ్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టే కనెక్టెడ్. వీఆర్ వెరీ డిఆర్ఎఫ్ టీమ్ ఆల్సో. వాళ్ళు ఇక్కడ లాస్ట్ 15 days నుంచి ఆల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు 2 మండల్స్ సొంతంగా వెళ్ళి అక్కడ ఉన్న ఏరియాస్ కూడా ఫెమిలరైజేషన్ ఎక్సర్సైజ్ అన్నమాట, అది చేయడం జరిగింది. దీంట్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఆఫీసర్స్ ఆ లోకల్ పీపుల్తో మాట్లాడి ఏదో ఫ్లడ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎవరికి ఫోన్ చేయాలి, అవన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇది బేసిక్లీ ప్రిపరేషన్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు 2 మండల్స్ కవర్ చేశారు. ఇంకా మనకి 5 మండల్స్ ఉన్నాయి. వచ్చే వారంలో అదే 5 మండల్స్ కూడా కవర్ అవుతుంది. ఒక మాక్ డ్రిల్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దిస్ టైమ్ వీఆర్ ప్రిపేర్డ్. సో ఎనీ ఇష్యూస్ వీ విల్ టేక్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.